ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. అందరు ఎట్లు మంచుకున్నారా? నేనైతే కాస్త సాడ్గా అయితే ఉంది ఫ్రెండ్స్. ఎందుకంటే మాత్రం తమిళలో చూసే ఉంటారు, విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్కి రిటైర్మెంట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఈ విషయం తెలిసిన వెంటనే వీడియో చేద్దాం అనుకున్నా, కాస్త లేట్ అయింది. ఎందుకంటే మాత్రం కొన్ని పనుల వల్ల వీడియోస్ అనేవి లేట్ అయినాయి అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఈరోజు పొద్దున ఒక వీడియో అప్లోడ్ చేసిన, ఆ వీడియో అనేది ముందడికి వెళ్తలేదని చెప్పేసి ఆ డైలమాలో ఉండిపోయినా. కానీ ఈ ముచ్చట అనేది పట్టించుకోలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. సరే, ఓకే. మరిగా వీడియో చేస్తున్నా. మరి విరాట్ కోహ్లీ గురించి ఏం మాట్లాడో నాకు అర్థమైతే లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్, విరాట్ కోహ్లీకి ఐఎమ్ ఏ హ్యూజ్ ఫ్యాన్, 100% వేరే లెవెల్. అది ఎంత చేసినా కానీ అది చెప్పలేను భయ్, ఆ లెవెల్లో హై అని ఉంటాను నాకైతే. ఎస్పెషల్లీ టెస్ట్ క్రికెట్ అంటే అది నేను నెక్స్ట్ లెవెల్ ఫ్యాన్ టెస్ట్ క్రికెట్కి, అది 100% చెప్తున్నా. నేను చూసేది టెస్ట్ క్రికెట్, T20లు, ఈ వన్డేలు ఇవి నేను చూడ. టెస్ట్ క్రికెట్ నేను చూస్తా, 100% చెప్తాను. టెస్ట్ క్రికెట్లో విరాట్ కోహ్లీ ఆడినటువంటి ఇన్నింగ్స్ ఏవైతే ఉంటాయో అవి టాప్ నాచ్, నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి. ఆ కొట్టినటువంటి కవర్ డ్రైవ్ కావచ్చు, ముందడికి వచ్చే డిఫెన్స్ చేయడం కావచ్చు, పుల్ షాట్ అంటే లైక్ స్పిన్నర్స్ని ఆడుకునే ఆట అంటే లైక్ ఆడుకునేటువంటి ఆటలు కూడా ఆడినటువంటి రోజులు కావచ్చు, అవి వేరే ఉంటాయి భయ్. ఎప్పుడూ కూడా స్వీప్ కొట్టని విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్లో స్వీప్ కొట్టినప్పుడు బాగా అనిపించింది భయ్, 100%. అది ఒక వేరే లెవెల్ అనిపించింది. కానీ నో మోర్ థింగ్, మరి విరాట్ కోహ్లీ అయితే ఇప్పుడు చూసుకున్నట్లయితే టెస్ట్ క్రికెట్కి రిటైర్మెంట్ ఇవ్వడం అయితే జరిగింది. అండ్ సమ్ కైండ్ ఆఫ్ రీజన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇప్పుడు తన టెస్ట్ క్రికెట్ కనుక మనం చూసుకున్నట్లయితే కాస్త డౌన్ అయిపోయింది. అంటే లైక్ తన అది మునుపటి ఫామ్ ఏదైతే ఉందో అది చూపించలేకపోతున్నాడు. టెస్ట్ క్రికెట్ ఫామ్ అనేది కాస్త తగ్గింది. కొంతమంది అంటే లైక్ ఇప్పటి వరకు వస్తున్నటువంటి రూమర్స్ కావచ్చు, అవి ఇవి కావచ్చు, మనం చూసుకున్నట్లయితే టెస్ట్ క్రికెట్ ఆడలేరు, ఇలా లేదు అలా లేదు అని చెప్పేసి మనం అయితే విన్నాం. టెస్ట్ క్రికెట్కి బాయ్ చెప్పొచ్చు. ఈ వన్డేకి నేను అనుకున్నా, వన్డే క్రికెట్కి బాయ్ చెప్పొచ్చు అని చెప్పేసి అనుకున్నా. కానీ ఏమైందంటే మాత్రం ఈ టెస్ట్ క్రికెట్కే ముందు బాయ్ చెప్పాల్సినటువంటి ఒక ఆలోచన వస్తుందని చెప్పేసి అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. వన్డే క్రికెట్కి బాయ్ చెప్పేసి లైక్ జో రూట్ ఉన్నాడు కదా, అప్పుడు వన్డే క్రికెట్కి T20 క్రికెట్కి అది బాయ్ చెప్పేసి టెస్ట్ క్రికెట్ మొత్తం కూడా తన అలాంగ్ ద లైఫ్ మొత్తం కూడా టెస్ట్ క్రికెట్ ఆడుతూ ఉంటారు, అలా ఆడతాడు కావచ్చు అని చెప్పేసి నేనైతే ఎక్స్పెక్ట్ చేసిన. విరాట్ కోహ్లీకి టెస్ట్ క్రికెట్ అంటే చాలా ఇష్టం కదా విరాట్ కోహ్లీకి కూడా, అలా అని చెప్పేసి అనుకున్నా. కానీ ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే అది కలగానే విరిపోయిందని చెప్పేసి అనుకుంటున్నాను నేనైతే. టెస్ట్ క్రికెట్లో ఆడతాడు కావచ్చు అని చెప్పేసి అనుకున్నా. కానీ ఎప్పుడైతే రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించాడో ఆబ్వియస్గా విరాట్ కోహ్లీ కూడా ఇస్తాడు. కానీ అది ఎందులో, ఓడిఐలోనో T20లోనో అని చెప్పేసి నేనైతే T20లో అంటారు, ఓడిఐలోనో టెస్ట్లోనో అనుకున్నా. కానీ తీరా చూస్తే టెస్ట్ క్రికెట్కే బాయ్ చెప్పేసేసిండు. చాలా డీప్గా ఆన్సర్ అంటే లైక్ డీప్గా ఆలోచించి ఏదో ఒక డిసిషన్ తీసుకోవాలి, లేకపోతే మాత్రం తన పర్సనల్ లైఫ్ ఎఫెక్ట్ అవుతుంది అని చెప్పేసి అనుకున్నాడు ఏమో, లేకపోతే ఎనీ అదర్ కన్సర్న్. ఇప్పుడు కనుక మనం చూసుకున్నట్లయితే ఆ పీక్లో ఉన్నాడు, ఫామ్ అనేది నెక్స్ట్ లెవెల్లో ఉంది. ఈ ఇయర్ ఐపీఎల్ కనుక మనం చూసుకున్నట్లయితే నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ అనేది విరాట్ కోహ్లీ ద్వారా మనమైతే చూసినాం. విరాట్ కోహ్లీ ద్వారా మనమైతే పర్ఫార్మెన్స్ అనేది ఆ రేంజ్లో ఎక్స్పెక్ట్ చేయలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ విరాట్ కోహ్లీ T20లో ఆ రేంజ్ పర్ఫార్మెన్స్ అనేది ఎన్నికైనా ఇప్పుడు గత 3-4 ఐపీఎల్లో కనుక మనం చూసుకున్నట్లయితే ఆ లెవెల్ ఆఫ్ పర్ఫార్మెన్స్ అనేది ఇవ్వలేదు. కానీ ఇప్పుడు కనుక మనం చూసుకున్నట్లయితే ఒక మంచి ఫామ్లో ఉన్నాడు. ఈ ఫామ్లో ఉన్నప్పుడు ఎందుకు రిటైర్మెంట్ ఇచ్చినావు భయ్ అని అనుకున్నా నేను. లిటరల్గా చెప్తున్నా కదా, ఫామ్లో ఉన్నప్పుడు రిటైర్మెంట్ ఇస్తే ఆ ఒక ఫ్యాన్కి కావచ్చు, అక్కడ ఉన్నటువంటి పీపుల్ కావచ్చు, అది దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయలేను భయ్. ఆ ఫీలింగ్ అనేది ఒక వేరే లెవెల్లో ఉంటుంది. నాలా మీకు కూడా ఉందా అని చెప్పేసి లెస్విలో కింద కామెంట్ అయితే వేసేసేయండి. విరాట్ కోహ్లీ గురించి ఎంత మాట్లాడుకున్నా కానీ తక్కువ అవుతుంది, 100% చెప్తున్నా. తను ఇండియన్ క్రికెట్ టీంకి చేసినటువంటి ఒక సేవలు కావచ్చు, అవి ఇవి కావచ్చు, అవి చాలా అంటే చాలా ఎక్కువ. ఈ ఏజ్లో కూడా అతను టెస్ట్ క్రికెట్ ఆడొచ్చు, మ్యాక్సిమం ఒక 2-3 సంవత్సరాలు ఆడొచ్చు. ఇంకా చూసుకున్నట్లయితే ఓడిఐ క్రికెట్ అనేది ఇంకొక 5 సంవత్సరాల దాకా ఆడతాడు కావచ్చు అని చెప్పేసి అనుకున్నాం. కానీ మ్యాక్సిమం ఈ ఓడిఐ క్రికెట్ కూడా బాయ్ చెప్పేసి తన పర్సనల్ లైఫ్ని లీడ్ చేయడం కోసం, తన పర్సనల్ స్పేస్ని పెంచుకోవడం కోసం తనైతే వెళ్ళిపోవచ్చు. మ్యాక్సిమం తెలీదు, చెప్పలేం. అది 2027 అంటే లైక్ ఆ ఒక వరల్డ్ కప్కి వస్తాడా రాడా, వరల్డ్ కప్ దాకా ఉంటాడా ఉండడా నాకు తెలీదు.
ఇప్పుడు రోహిత్ శర్మ కూడా 2027 అదే ఆ ఇయర్లోనే ఉందనుకుంటా వరల్డ్ కప్. ఆ ఒక వరల్డ్ కప్కి ఉంటాడో ఉండడో కూడా తెలియదు రోహిత్ శర్మ కూడా. ఎందుకంటే మనకి కాస్త రోహిత్ శర్మకి ఫామ్ అనేది అంత బాగా లేదు. ఇప్పుడు మనం ఐపీఎల్లో కన్నా చూసుకున్నా కానీ ఆ ఫామ్ అనేది ఆ విధంగా లేదు. మునుపట్ల స్కోర్ చేయలేకపోతున్నాడు. ఆ పుల్ షాట్ కొట్టినప్పుడు ఒక అవుట్ అయిపోవడం కావచ్చు, అతని వీక్నెసెస్ అని బయటపడడం కావచ్చు, ఇంకో విధంగా అయితే ఉందని చెప్పేసి చెప్పుకోవచ్చు. మేబీ ఫ్యామిలీ రీజన్సో లేకపోతే ఇంకా ఏ విధంగా ఇంకా కొన్ని రీజన్స్ వల్ల ఈ విధంగా అయినటువంటి రిటైర్మెంట్స్ అనేవి వస్తూనే ఉంటాయి. ఫ్యాన్స్కి హార్ట్ బ్రేక్ అనేది అవుతూనే ఉంటుంది. నాలా కూడా చాలా వరకు చాలా రకాల కొంతమంది అయితే లిటరల్గా చెప్తారు కదా, ఏడ్చే వాళ్ళకుతూ ఉంటారు. అది జరుగుతూనే ఉంటాయి భయ్. మనం వాళ్ళ గురించి అది ఫ్లోలో వెళ్ళిపోతూ ఉంటుంది. కానీ మనం ఏం చేస్తాం? మనం ఏం చేయలేం కదా. ఎప్పటికైనా రిటైర్మెంట్ తీసుకోవాల్సిందే. ఇంకొక సంవత్సరం ఆడుతాడు అని అనుకుంటున్న ప్లేయరు సడన్లీ రిటైర్మెంట్ తీసుకుంటే అలానే ఉంటుంది ఆ ఫీలింగ్ అనేది. మనం దాన్ని చెప్పలేం, దాన్ని అది ఏ విధంగా వర్ణించాలో కూడా చెప్పలేం. ఆ ఒక ఫీలింగ్ అనేది ఆ లెవెల్లో ఉంటుందని చెప్పేసి చెప్పుకోవచ్చు. చాలా ఓకే. మరి నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకున్నా కానీ బెటర్గా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాం. తను యూకేలో ఒక హౌస్ తీసుకున్నాడు. ఆ హౌస్లో అక్కడ లీడ్ చేస్తాడా తన మిగతా లైఫ్ అనేది, లేకపోతే ఎనీ కైండ్ ఆఫ్ థింగ్ ఎక్కడైనా తన మిగతా లైఫ్ అనేది లీడ్ చేయొచ్చు. దానికి అందరికీ కూడా మనమైతే యాక్సెప్ట్ చేయాలి. మనకు అందరం కూడా యాక్సెప్ట్ చేయాల్సినటువంటి విషయమే అది. ఎవరైనా కానీ రిటైర్మెంట్ తీసుకోవాల్సిందే. మరి వయసు 36 దాకా వెళ్ళినప్పుడు తను ఫిట్నెస్ ఉన్నా లేకపోయినా తన ఇంట్లో వాళ్ళ ప్రెజర్ కావచ్చు, ఇంకో విధంగా కావచ్చు, ఏదో ఒక రకంగా అయినా సరే మనమైతే రిటైర్మెంట్ అయితే తీసుకోక తప్పదు. ఇది కూడా అలానే ఉంటుంది. కానీ ఏం చేస్తాం, అయిపోయింది. ఒక ఫ్యాన్గా చూసుకున్నట్లయితే ఇంకొక 2-3 సంవత్సరాలు ఆడొచ్చు కదా, ఇంకొక 5 సంవత్సరాల దాకా అయినా టెస్ట్ క్రికెట్ ఆడొచ్చు కదా. టెస్ట్ క్రికెట్ అంటే చాలా వరకు కొంతమంది ఉంటారు. ఇప్పుడు టెస్ట్ క్రికెట్ని నెక్స్ట్ లెవెల్లో అభిమానించే వాళ్ళు ఉంటారు. వాళ్ళకి చాలా హార్ట్ బ్రేక్. 100% చెప్తున్నా. విరాట్ కోహ్లీ యొక్క కవర్ డ్రైవ్కి ఎస్పెషల్లీ టెస్ట్ క్రికెట్లో ఆ కవర్ డ్రైవ్కి చాలామంది ఫ్యాన్స్ ఉంటారు బై. T20లో కావచ్చు, ఈ వన్డేలో కొట్టినటువంటి కవర్ డ్రైవ్ కంటే టెస్ట్ క్రికెట్లో ఆడినటువంటి కవర్ డ్రైవ్ కావచ్చు బీభత్సమైనటువంటి ఫ్యాన్ బేస్ ఉంటుంది. వేరే లెవెల్ అది. ఆ ఒక ఫీలింగే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. టెస్ట్ క్రికెట్లో ముందటికి వచ్చి కవర్ డ్రైవ్ కొడితే ఆ కిక్కే వేరే. ఫస్ట్ స్ట్రేట్ డ్రైవ్ కొడతాడు చూసావా, అది ఇంకా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఎప్పుడు కూడా టెస్ట్ క్రికెట్లో సిక్స్లు అవి ఇవి చూడని విరాట్ కోహ్లీని ఒకనొక టైంలో సిక్సర్స్ కూడా చూసాం. ఆ సిక్సర్స్ కొడుతూ ఉంటే ఆ ఫీలింగ్ వేరే లెవెల్. కానీ తను తీసేటటువంటి రన్నింగ్ మీద బిట్ వికెట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇంకా నెక్స్ట్ లెవెల్. ఇలా చెప్పుకుంటూ పోతే ఏ క్రికెటర్ అయినా కానీ సిక్సర్సు, ఫోర్సు, లేకపోతే ఇంకా 2Ds ఈ విధంగానే తన ఇన్నింగ్స్ అనేది కంప్లీట్ చేస్తూ ఉంటాడు. కానీ విరాట్ కోహ్లీ మాత్రం కంటిన్యూస్గా రన్నింగ్ ఇన్ ద బిట్ వికెట్స్. అదే మొత్తం కంప్లీట్గా. నువ్వు 4 వచ్చినా రాకపోయినా 2 రన్లు రావాలి అంతే. గ్యాప్ దొరికిందంటే 2 రన్లు వచ్చేసేయాలి అన్నట్టు మైండ్ సెట్తోనైతే బ్యాటింగ్ చేస్తూ ఉంటాడు అనమాట. ఆ టెస్ట్ క్రికెట్లో ఆడినటువంటి విధానం ఏదైతే ఉందో అది నెక్స్ట్ లెవెల్ ఉంటుంది భయ్. ఒక 4 రన్స్ పరిగెత్తడం అంటే అంత ఈజీయా కాదు కదా. ఒక్క బాల్ కొట్టిన వెంటనే అది లాంగ్ గ్యాప్ దొరికిందంటే మొత్తం 4 రన్స్ అనేవి అటు ఇటు క్విక్గా పరిగెత్తేటువంటి విధానం ఏదైతే ఉందో అది వేరే లెవెల్. ఇలా చెప్పుకుంటూ పోతే ఇక మరి అతని గురించి చెప్పుకుంటూ పోతే వేరే ఉంటుంది. అది వేరే లెవెల్. ఆ ఒక ఫీలింగే వేరే, ఆ ఒక డిటర్మినేషనే వేరే. అతను తీసుకున్నటువంటి స్టెప్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి. మనం ఏం చేయలేము ఇంకా. అలానే ఉంటుంది మరి. మిచెల్ స్టార్క్ని ఆడినటువంటి గాబాలో ఆడినటువంటి ఇన్నింగ్స్ కావచ్చు, లేకపోతే ఎనీ కైండ్ ఆఫ్ ఆ ఒక ఇన్నింగ్స్ అనేవి చాలా చాలా మెమరబుల్గా ఉంటాయి భయ్. కొందరి స్టార్ ప్లేయర్స్ని ఆడినటువంటి విధానం కావచ్చు. తన ఫస్ట్ టెస్ట్ మ్యాచ్లో కనుక మనం చూసుకున్నట్లయితే తను ఫెయిల్ అయ్యాడు. అక్కడ ఇంగ్లాండ్లో తను చూపించినటువంటి డిటర్మినేషన్ కావచ్చు, అది వేరే లెవెల్ అంటే వేరే లెవెల్. ఆ ఒక ఇన్నింగ్స్ అనేది ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకుంటారు. ఫస్ట్ తన క్యాప్టెన్సీ చేసినటువంటి ఆ ఒక సిరీస్ నెక్స్ట్ ఇయరే నెక్స్ట్ లెవెల్లో మనకైతే ఆ ఇంగ్లాండ్లోనే మ్యాక్సిమం ఒక 2-3 సెంచరీ చేసి వచ్చేస్తారు. ఆ ఫీలింగ్ అనేది వేరే కదా.
లక్ష్మీ నువ్వు నేను ఏమైనా తప్పులు మాట్లాడుంటే లక్ష్మీ నువ్వు కింద కరెక్షన్ అయితే చేసేసేయండి. నేను ఆ లెవెల్లో డీప్గా అంటే ఇప్పుడు కొద్దిగా క్రికెట్ని పక్కకు పెట్టేసి వచ్చిన కాబట్టి ఈ లెవెల్లో ఉంది. కానీ అంటే లైక్ ఫస్ట్లో ఎట్లుండే అంటే క్రికెట్ అంటే మొత్తం కూడా T20 వన్ డే టెస్ట్ మొత్తం కూడా అన్నీ చూసేవాడిని. రాను ఏమైందంటే మొత్తం ఒక టెస్ట్ క్రికెట్కి మాత్రమే నేనైతే పరిమితం అయిపోయినా. ఆ టెస్ట్ క్రికెట్ కూడా ఎప్పుడో ఒకసారి చూస్తాం, అది ఇది అయిపోయింది. ఆ ఒక బిజీలో ఈ యొక్క లైఫ్ బిజీలోకి ఈ యొక్క వీడియోస్ కావచ్చు, ఇంకోటి లైఫ్లోకి రావడం కావచ్చు, క్రికెట్ని కాస్త పక్కన పెట్టడం అయితే జరిగింది. అందుకని చెప్పేసి నాకు గుర్తున్నంత వరకు నేను ఎక్స్ప్రెస్ అంటే లైక్ నేను చెప్పగలుగుతున్నా. అంతేగాని అది ఇది అని చెప్పేసి మనకు ఉన్నాయి లేని అని చెప్పేసి మనం చెప్పడానికి మనం అది కాదు ఇది కాదు స్క్రిప్ట్ రాసుకొని అది చేసి ఇది చేస్తే మనకు అది కలవడం ముచ్చట. స్క్రిప్ట్ రాసుకొని అట్లా ఇట్లా అని చెప్పేసి అది ఫేక్ ఎమోషన్స్ అనేది మనకు చాతకవు బై. 100% చెప్తున్నా. ఫేక్ ఎమోషన్స్ని పెట్టుకొని ఇలా అలా అని చెప్పేయడం అది నాకు సాత కాదు. నేను ఏదైనా ఉంటే మాత్రం ఏదో ఒక విషయం గురించి తెలుసుకుంటే అది ఏంటిది ఏం కథ అని చెప్పేసి తెలుసుకున్న తర్వాత డైరెక్ట్గా గ్రిప్ట్ ఏం అవసరం, ఏది రాసుకోను, డైరెక్ట్గా వచ్చేసి చెప్పేస్తా, అంతే ఉంటుంది. ఏది ఉన్నా కానీ ఒక విషయం గురించి తెలుసుకుంటే అది కొంతమందికి నచ్చవచ్చు, కొంతమందికి నచ్చకపోవచ్చు. స్క్రిప్ట్ రాసుకుంటే ఏ విధంగా ఉంటుందంటే కంప్లీట్గా ఆడియన్స్ వైపే ఉంటుంది. ఆడియన్స్ ఏ విధంగా అయితే అనుకుంటున్నారు వాళ్ళ వైపే నుంచి ఆలోచించాల్సినటువంటి విధానాన్ని స్క్రిప్ట్లో రాసుకుంటాం. మనం అట్లా ఉండం. నా ఒపీనియన్ ఏంటంటే నేను చెప్తూ వస్తాను, అంతే. దట్స్ ఇట్. మరి ఈ యొక్క విషయంలో విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్ చల్లి బై చెప్పినటువంటి విషయంలో మీరు ఏమంటారు? లెట్స్ మీ నో కింద కామెంట్ అయితే చేసేసండి. దిస్ వీడియో బిలాంగ్స్ టు విరాట్ కోహ్లీ. అంకితం చేస్తున్నాను విరాట్ కోహ్లీకి మ్యాక్సిమం. థ్యాంక్ యూ. ఇంకా నువ్వు వన్డే క్రికెట్ ఆడుతున్నావు కాబట్టి ఆ వన్డే క్రికెట్లో మమ్మల్ని చాలా వరకు అలరిస్తావని చాలా ఇంకా నేను నీ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఆ వన్డే క్రికెట్లో చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఆ వన్డే క్రికెట్లో అయినా ఇంకా ఒక్క వరల్డ్ కప్ దాకా అయినా ఆడతామని అనుకుంటున్నా. కానీ ఆ వరల్డ్ కప్ దాకా అయితే ఆడమని చెప్పేసి కూడా చెప్తున్నారు కొంతమంది. అది నిజమో లేకపోతే అబద్ధమో నాకు తెలియదు, కానీ ఆడతామని చెప్పేసి అనుకుంటున్నా. ఓకే గైస్, మరి వీడియోకి అయితే ఇంతే. వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన వచ్చిన బెల్ ఐకాన్ చేసి ఆల్ టచ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్. శ్రీ బాయ్.